నెల్లూరు వీఆర్ మోడల్ స్కూల్ను వీఆర్ కార్పొరేషన్ స్కూల్గా పేర్కొనడాన్ని తప్పుబడుతూ మంత్రి ఆనం రామనారాయణ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. స్కూల్స్ కోసం కాంట్రాక్టర్లు సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి సహకరించారని, దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడ ఉందో కమిషనర్ చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి ప్రశ్నిస్తే ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూరికిపోయింది.